హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా డైరీస్ తెలుగు. ఈ రోజు నేను చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోయే ఒక చికెన్ తందూరి రెసిపీ చూపిస్తున్నాను. అది చాలా ఈజీ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తందూరి అంటే మనం ఎప్పుడు బయట తెచ్చుకొని తింటాం కదా, ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసేద్దామా, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ అయితే ఈ తందూరికి ఇలాంటి చికెన్ పీసెస్ యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఈ చికెన్ పీసెస్ లెగ్ తో పాటు ఇలా ఉంటాయి, ఇలాంటివి యూజ్ చేయాలి. ఫస్ట్ చికెన్ని 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టుకోవాలి. అసలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట చికెన్లో. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెడితే వాటర్ అంతా పోతుంది చికెన్లో నుంచి. అప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ని ఇట్లా మంచిగా వాటర్ అంతా పోయినాక తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మసాలా అనేది మంచిగా లోపల వరకు పడుతుంది. లేకపోతే పైనే ఉండి మసాలా లోపల అంతా చప్పగా ఉంటుంది అనమాట. అప్పుడు టేస్ట్ అనేది సరిగా తెలియదు. పైన మంచిగా మసాలా పట్టి లోపలంతా చప్పగా ఉంటుంది. సో ఇట్లా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి. నెక్స్ట్ పీసెస్కి ఫస్ట్ అల్లం పేస్ట్, లెమన్ వేసి ఒక 15 మినిట్స్ కలిపి మంచిగా పక్కన పెట్టుకోవాలి. సో నిమ్మకాయ, అల్లం ఎల్లిగడ్డ అనేది దానికి మంచిగా పడుతుంది అనమాట చికెన్కి. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇదైతే చేయాలి ప్రాసెస్. 15 మినిట్స్ పక్కన పెట్టాలి ఇలా కలుపుకొని. నెక్స్ట్ ఇట్లా పెట్టుకున్న దాంట్లో ఫస్ట్ పసుపు, సాల్ట్, కారం, జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, తందూరి మసాలా. ఇది నాకు ఇంట్లో ఉంది అందుకే వేస్తున్నా, కొంచెం కలర్ కూడా వస్తుందని. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అన్నీ వేసి నెక్స్ట్ ఇందులో గడ్డ పెరుగు వేసుకోవాలి. కంపల్సరీ గడ్డగా ఉండాలి పెరుగు, లేదంటే వాటర్గా ఉండి ఓవెన్లో పెట్టినప్పుడు అంత మసాలా పడిపోతుంది అనమాట. సో ఇట్లా గడ్డ పెరుగు వేసుకుంటే మీకు మ్యారినేషన్ అనేది కూడా మంచిగా అవుతుంది అనమాట. సో ఇలా కలిపి వాటిని ముక్కల్ని మంచిగా కలుపుకొని అంత మసాలా ముక్కల లోపల దాకా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
నేను మ్యారినేట్ చేసిన ముక్కల్ని ఒక 7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇంకొంచెం బెటర్గా మ్యారినేషన్ అనేది అవుతుంది అనమాట. 7 అవర్స్ అంటే నేను మధ్యాహ్నం అలా మ్యారినేట్ చేసి పెట్టాను. నైట్ కుక్ చేస్తున్నా ఇప్పుడు ఇలా చాలాసేపు పెడితే ముక్కకు మంచిగా మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలిపి ఓవెన్లో పెట్టుకోవడమే. నెక్స్ట్ ఓవెన్ ప్లేట్కి సిల్వర్ ఫాయిల్ వేసి పైన గ్రిల్ పైన చికెన్ అనేది పెట్టుకోవాలి. ఓవెన్లో మీరు ఒకవేళ సిల్వర్ ఫాయిల్ వేసుకోకపోతే మొత్తం అదంతా కారి ఏమవుతుందంటే మొత్తం మాడి అంతా ఓవెన్ అంతా స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఓవెన్లో ఇలా సిల్వర్ ఫాయిల్ వేసి పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా ఓవెన్లో పెట్టి 180 డిగ్రీ సెల్సియస్లో 25 మినిట్స్ వన్ సైడ్ కుక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చికెన్ని తిప్పి ఇంకొక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అవుతుంది. అప్పుడు 2 సైడ్స్ మంచిగా మీకు ఎర్రగా కాలి కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత చికెన్ తందూరి మొత్తం కుక్ అయింది. చూడండి, ఇది మాత్రం టేస్ట్ మస్తు జబర్దస్త్ ఉంటుంది అనమాట. అసలు బయట చేసే వాటికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.